హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంటికి ఈరోజు అయితే గోస్ట్లు వచ్చారు. సారీ గెస్ట్లు వచ్చారు అనమాట. వీళ్ళని గెస్ట్లు అనే కంటే గోస్ట్ అంటేనే కరెక్ట్. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న దెయ్యాలతో కలిసి వీళ్ళు చేసిన రచ్చ చూసారు. నాకైతే ఫుల్గా హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకా అంతా ఇంత గోల్ చేయలేదన్నమాట. వీళ్ళని భరించడం అయితే చాలా అంటే చాలా కష్టం. మరి ఇంకా తప్పదు, మన వాళ్ళే కాబట్టి మనం పడకపోతే ఇంకెవరు పడతారు చెప్పండి. వాళ్ళిద్దరు నా మేనల్లుళ్ళు అనమాట. సో హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఇంటికి తీసుకొచ్చేసాను. చూసారు కదా, వాళ్ళు అత్త చికెన్ బిర్యానీ చేయనన్నారు. సో అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ విత్ తలకాయ కూర చేశాను. ఎప్పుడు నా టేస్ట్ నేనే చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. చూసారు కదా, వాళ్ళే చెప్పేస్తున్నారు టేస్ట్ సూపర్గా ఉందని. అందరూ ఇంకా ఫుల్గా లాగించేస్తాం అనమాట. నిజంగా నేను వండానని కాదు, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూసారు కదా, ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా పిల్లలు అక్కడక్కడ ఏడిపిస్తూ ఉంటాం, అక్కడక్కడ నవ్విస్తూ ఉంటాం. అదొక ఎంజాయ్మెంట్ కదా. ఇంకా మా ఆయన అక్కడ చుట్టూ ఉన్న మొక్కలతోని ఒక చిన్న బొకే తయారు చేసి ఇచ్చాడనమాట. బొకే అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న బొకే కదా, డిఫరెంట్గా ఉంది. నాకైతే నచ్చింది. ఇంకా మళ్ళీ అక్కడికి దొరికిందే ఛాన్స్ అనమాట. ఇంకా ఉయ్యల్లో ఎన్ని రకాలుగా ఊగొచ్చు అన్ని రకాలుగా ఊగేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. ఇంకా చూసారు కదా, మిగిలిన వాళ్ళందరూ ఫుల్గా ఆడేస్తున్నారు. ఇంకా మా ఆయన కూడా వాళ్ళతో కలిసిపోయి ఫుల్గా తను కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే వీడియోస్ ఫొటోస్ అని చెప్పేసి ఇంకా పిల్లల దగ్గర అక్కడక్కడ ఉండి అలా వీడియోస్ తీసుకుని వచ్చేసాను. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ ఇంకా వేరే ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఒక్క బండి మీద ఇంతమంది ఎక్కుతారు, ఇది ఆటోనా లేకపోతే బైక్ అన్నట్టు నాకే నవ్వొచ్చేసింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్పేస్తాను.